లోపల చాలామంది ఖైదీలు సఫర్ అయ్యారు. అనిల్ అన్న బాగున్నావా అని ఎవరన్నా అక్కడ వచ్చి బట్టలు గిడ్డంగి అని ఒకటి ఉండేది మాకు. బట్టలు అంటే ప్రతి ఖైదీకి ఖచ్చితంగా తెల్ల బట్టలు ఇచ్చి, ముద్దాయిలు ఏరో సిటీ ముద్దాయిలకి అయితే జనరల్ జైలు ఖైదీలకు కూడా నెంబర్ వేసి కార్డు వేసి ఇస్తారు. అక్కడ కింద ఆఫీస్ ఉంటుంది. ఆఫీస్లో చూస్తానికి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది తెలిసిన వాళ్ళు, అన్న బాగున్నావు అని చేయెత్తితే అట్లా చేయైతే అన్న బాగున్నావు అన్న వాళ్ళని గేటుకి తీసుకెళ్ళి 3rd డిగ్రీ కోటింగ్ ఇచ్చి పంపించి నానా హింస పెట్టే పనిష్మెంట్ వర్క్స్ వాళ్ళకి వేసి చేసిన వ్యక్తి అతను. అంత అంత కరుడుగట్టిన నేరస్తులు మేము కాదే, మేము టెర్రరిస్టులు కాదు, మేము ఈవెన్ అసలు గ్యాంగ్స్టర్స్ కాదు, మేము సామాన్య మానవులను స్వామి. సోషల్ మీడియా కేసెస్లో తీసుకుపోయి నువ్వు ఈ రకంగా హెరాస్మెంట్ చేయాల్సిన అవసరం ఏంది? తిండి తిప్పలు లేవు, నిద్ర లేదు, 14-15 వేల కిలోమీటర్లు తిప్పారు. 3rd డిగ్రీ రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి కఫ్ చేసి లోపలికి 14.5 గంటలు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకుపోయి అట్ట పడేసారు. లోపల ఆ కఫ్స్ తీసేసిన తర్వాత చేతులు ఇట్టాగే ఉన్నాయి. నాకు తెలుసు చేతులు ఇట్లా రాలా, చేతులు ఇట్లా మడుచుకునేదానికి నాకు చేతులు రాలా, చేతులు ఇట్లా బెండవలేదు రోహిత్. నాకు చేతులు ఇట్లా రాలా. ఒక 4-5 అవర్స్ పెయిన్ కిల్లర్స్ వేసుకొని 2 కానిస్టేబుల్స్ చేతులు అట్లా 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 గట్టికి తీస్తే కిందకి బయటకు పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళడానికి వాళ్ళ హెల్ప్ తీసుకొని నేను నానా తిప్పలు పడితే డే 1 నుంచి 3rd డిగ్రీ మొదలుపెట్టారు. దిమ్మకి కూర్చోబెట్టడం మానించడం, ఇట్లాంటి దిమ్మకి కూర్చోబెట్టేది అటొకటి ఇటొకటి నుంచి కాళ్ళు ఇట్లా పంగ చీల్చేస్తారు. ఆ చీల్చే క్రమంలో 2 చేతులు ఇట్లా పైకి కట్టేస్తారు. వెనకాల నుంచి ఒకటి పిడిగుద్దులు గుద్దుతూ ఉంటాడు. ఆ గుద్దే క్రమంలో ముక్కులో నుంచి నోట్లో నుంచి బ్లడ్ వచ్చిన పరిస్థితులు ఎవరికి చెప్పుకోలేము. కేకలు పెట్టి ఏం చేసినా వీడియో తీసి అరిచేకుంది. ఇంకా ఇంకా అసలు భయంకరమైన టార్చర్. అరిచే అసలు నేనైతే వెన్నుపూస అట్లా చీలిపోద్దాం అనుకున్నాను. నేను అంత మూర్ఖంగా, అంత భయానకమైన పరిస్థితిలో నన్ను హింస పెట్టిన పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు ఏ రకంగా హింస పెట్టారు ఏంటన్నీ తెలుసు ఆయనకి. మాట్లాడారు మీరు? మాట్లాడాను, జైలు చూసిన మాట్లాడాను. మాట్లాడిన తర్వాత అన్న అడిగారు, సిఐ పేరు అడిగారు. అప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు ఆ టీం 3rd డిగ్రీ చేసేటప్పుడు ఎవరు ఉన్నారు, మన ప్రభుత్వంలో కెమెరాస్ పెట్టినాం కదా, మా కెమెరాస్ పనిచేసినాయి మొత్తం కోర్టుకి చెప్పిన. కానీ ఇప్పుడు మీరు ఒక వైసీపీ మనిషిగా కాకుండా ఇప్పుడు మామూలు మనిషిగా చెప్పండి. అంటే ఇవి ఏ పార్టీలో ఉన్నా ఇలాగే జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఇలాగే జరుగుతున్నాయి. తప్పు ఫర్ షూర్. వైసీపీలోనూ జరిగాయి. ఇప్పుడు వైసీపీలో జరగల. వైసీపీలో జరిగితే వాళ్ళు ఇలా ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆ రోజుల్లో జైలుకి వెళ్ళిన కొంతమంది నేతలు, ఏ మనిషినైనా ఒకటి చెప్తాను, టీడీపీకి చెందిన నాయకులు అక్రమ కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఇప్పుడు మీరు చెప్పిన మాటలు కేసులు ఎదుర్కొంటాం వేరు రోహిత్, కేసులు ఎదుర్కొని జైలుకి పోవడం వేరు. జైలుకి పోయిన తర్వాత పీటీ వారెంట్లు పడి ప్రతి పీటీ వారెంట్ కస్టడీకి పోయి కస్టడీలో 3rd డిగ్రీలు తీసుకొని 1000 కిలోమీటర్లు ఈ మూల నుంచి ఆ మూలకు తిప్పడం వేరు. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా 15,000 కిలోమీటర్లు తిప్పారంటే బహుశా ఎవరికి జరగలే నాకు తెలిసి. ఎంత పెద్దవాళ్ళు జైలుకి వెళ్ళినా కానీ వాళ్ళు జైలుకి పోయినారు. జైలుకి పోయిన పరిస్థితుల్లో వాళ్ళకి అన్నీ జరగాల్సి జరిగి, ఇంటి దగ్గర నుంచి ఫుడ్ పోయింది, వాళ్ళని 22 కేసులు పెట్టి తిప్పలేదు రాష్ట్రం అంతా, వాళ్ళకి కస్టడీలకి ఇచ్చి 3rd డిగ్రీలు తీసుకోపోలేదు, కఫ్ చేసి ఏలాడు తీసుకుంటా 3,000 కిలోమీటర్లు 3,500 కిలోమీటర్లు తీసుకొని పోలా. అదే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయానక, ఒక్కొక్కరికి కాదు. బోరుగడ్డ అనిల్ కుమార్కి జరిగిన హెరాస్మెంట్, అన్యాయం ఆల్మోస్ట్ ప్రతి కేసులో అటెంప్ట్ టు మర్డర్, ప్రతి కేసులో అటెంప్ట్ టు మర్డర్. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కుమార్ నా పైన మర్డర్ స్కెచ్ చేశారని మీరు అంటారు, RRR రఘురామకృష్ణరాజు నా పైన మర్డర్ స్కెచ్ చేశారని ఆయన అంటారు. ఆయనకి అలా అనిపించింది. అలా ఇప్పుడు ఏ ఎవరికైనా సరే పడేవాడికి తెలుస్తుంది బాధ. నేనేమంటున్నానంటే నా బిడ్డలు కూడా ఈరోజు, నా భార్య నా బిడ్డలు కూడా అన్నీ ఉండి ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నామంటే మా ఆస్తుల జోలికి ఎందుకు రావాలా? ఇప్పుడు రిలీజ్ అయ్యాయా? ఏం రిలీజ్ కాలేదు రోహిత్, ఏమి రిలీజ్ కాలేదు. ఎంక్వైరీ ఉంది.